ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతూనే ఉన్నాయి కొన్నాళ్లుగా చూసుకున్నట్లయితే. ఎందుకంటే ముఖ్యంగా మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్‌కి డిప్యూటీ సీఎంగా ఎన్నికవ్వడం. ఇక అప్పటినుంచి మొదలుపెడితే ఇక ఆ తర్వాత ఆయన నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం. మరోపక్క వరుణ్ తేజ్ లావణ్యాలకి వారసుడు అంటే మెగా ఫ్యామిలీ వారసుడు రావడం. మరోపక్క చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన నటించిన మనశంకర వరప్రసాద్ సూపర్ డూపర్ హిట్ అవ్వడం మాత్రమే కాకుండా స్వయానా మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకొకసారి తాతగారు కాబోతున్నారు. పైగా పండంటి కవలలకి ఉపాసన జన్మనివ్వబోతోంది. ఇక ఉపాసన సీమంతానికి సంబంధించిన విషయాలు కూడా ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు. ఇలా చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతూ కుటుంబ సభ్యులందరూ ఆనందోత్సవాలతో మునిగి తేలుతూ ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే మరి ఉపాసన కొణిదెల రెండవసారి తల్లి కావడం, త్వరలోనే పండంటి కవల పిల్లలకి జన్మనివ్వబోతున్న నేపథ్యంలోనే ఉపాసన కొణిదెలకి సంబంధించిన విషయాలు కూడా ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, అంతేకాకుండా ఓ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ముఖ్యంగా ఓ ఫిలాంథ్రఫిస్ట్‌గా, అంతేకాకుండా ఉమెన్ ఎంపవర్‌మెంట్‌కి ఎంతో చేస్తూ ఉండే ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తను చెప్పే మాటలు కూడా సొసైటీ మీద ఎంతో ఇన్‌ఫ్లుయెన్సింగ్‌గా కూడా ఉంటాయి. ఉపాసన చెప్పే మాటలు ఎంతోమంది ఆడవాళ్ళకి కూడా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటాయి. అలా ఓ ఇన్‌స్పిరేషనల్ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉపాసన కొణిదెల గారు. అలాంటి ఉపాసన కొణిదెలకు సంబంధించిన ఏ విషయాలైనా పైగా స్వయంగా తానే ఏ ఇంటర్వ్యూలోనో మరి ఏ సందర్భంలోనో మాట్లాడితే ఇక అందరం నోరెళ్ళబెట్టవలసిందే, ఆ విషయం వైరల్ అవ్వాల్సిందే. మరి ఇలాంటి నేపథ్యంలోనే తాను త్వరలోనే పండంటి పిల్లలకి తల్లి కాబోతున్న నేపథ్యంలో ఉపాసన చాలా రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చిన ఒక రహస్యం అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది. అది కూడా స్వయంగా తన భర్త గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ గురించి. ఇక అదేంటయ్యా అంటే ఉపాసన ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మాత్రమే కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్‌గా ఇంట్లోని కుటుంబ సభ్యుల గురించి ఎంత బాగా ఆలోచిస్తుందో, ఎంత కేర్ తీసుకుంటుందో మనందరికీ తెలిసిందే. ఇంట్లోని వాళ్ళందరికీ తలలో నాలుకగా ఉంటుంది. అలాంటి ఉపాసన ఫ్యామిలీ రిలేషన్స్‌కి ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వడం మాత్రమే కాదు, భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉండాలి, ప్రేమ ఎలా ఉండాలి అనడానికి రామ్ చరణ్, ఉపాసనలు ఈ జనరేషన్‌కి ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్తూ ఉంటాం. అలాంటి ఉపాసన ఈ మధ్య కాలంలో తాను మాట్లాడుతూ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ గురించి ఎన్నో విషయాలు చెప్తూ ఇప్పుడున్న సోషల్ మీడియాల ప్రభావమా అని, ఇప్పుడున్న జనరేషన్ ప్రభావమా అని, కేవలం సినిమాల్లో చూసిన ప్రేమ కాదు అది అంటూ, భార్యాభర్తలు అంటే అది నిజమైన బంధం. అది జీవితంతో ముడిపడి ఉంటుంది. అందుకే నేను రామ్ చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి చాలా టైం పట్టింది. పైగా ముందు మేము ఇద్దరం స్నేహితులము. ఒక రేస్ కోర్ట్‌లో కలుసుకోవడం, ఆ తర్వాత స్నేహం, కొన్నేళ్ల తర్వాత ప్రేమ. ప్రేమలో ఉన్న చాలా ఏళ్ల తర్వాత పెద్దల దగ్గరికి తీసుకువెళ్ళడం. అలా ఎంగేజ్‌మెంట్ జరిగిన 6 నెలలకి పెళ్లి చేసుకొని 10 ఏళ్లకి తల్లిదండ్రులమయ్యాము. ఇన్నేళ్ల గ్యాప్‌లో కూడా ఎప్పుడూ మా ఇద్దరి మధ్య ప్రేమ, అనుబంధం అలా పెరుగుతూనే వస్తూ ఒకరిని ఇంకొకరు బాగా అర్థం చేసుకుంటూ మా మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ వచ్చాయి వయసుతో పాటు అంటూ చెప్పింది. ఇంకా చెప్పుకొస్తూ వాళ్ళిద్దరూ పెళ్ళయి ఇన్నాళ్ళైనా కూడా వారంలో ఒకరోజు ఖచ్చితంగా డేటింగ్‌కి వెళ్తారట. అది కూడా ఇంట్లోనే వాళ్ళకి నచ్చిన ప్లేస్‌లో. మొబైల్ ఫోన్స్, ఎంటర్‌టైనింగ్‌కి వీటన్నిటికి దూరంగా ఉండి కేవలం తాను, రామ్ చరణ్ ఇద్దరే కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తమ టైంని స్పెండ్ చేస్తామని, ఇద్దరము ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ, తెలియని విషయాలు తెలుసుకుంటూ, ఒకరి బాధల్ని ఇంకొకరం పంచుకుంటూ, ఇలా ఒకరితో ఒకరం అర్థం చేసుకుంటూ, మాట్లాడుకుంటూ అలా మా డేటింగ్ ఉంటుందే తప్ప సినిమాల్లో చూపించినట్టు ఏ ఫ్యాన్సీ లొకేషన్స్‌కో వెళ్ళి, ఏ హోటల్స్‌లోనో, ఏ రెస్టారెంట్స్‌లోనో, ఏ కేవ్స్‌లోనో కూర్చొని మాట్లాడుకునే డేటింగ్ మాది కాదు. ఎందుకంటే ఆ డేటింగ్‌లు కేవలం సినిమా చూసే ప్రేక్షకులకి బావుంటాయి కానీ, నిజ జీవితంలో భార్యాభర్తల మధ్య అనుబంధం ఉండాలి అంటే ఒకరిని ఒకరు తప్పకుండా అర్థం చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అందుకే మేమిద్దరము పెళ్ళై ఇన్నేళ్ళైనా వారంలో ఒక్కరోజు మా రోజు అని పెట్టుకొని ఈ ఫోన్లకి మిగతా విషయాలన్నిటికీ దూరంగా ఉంటూ మా గురించే మేము ఆలోచించుకుంటూ మా ఇద్దరి మధ్య ప్రేమని పెంచుకుంటూ వస్తున్నాము అంటూ మొట్టమొదటిసారిగా ఈ సీక్రెట్‌ని ఉపాసన రీసెంట్‌గా తనిచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో భాగంగా వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.